వెల్కమ్ టు 99 టీవీ హిస్టరీ ఆఫ్ ఇన్వెన్షన్స్. ప్రాచీన కాలం నుంచే మనిషికి ఒక కళ ఉంది. ఈ క్షణాన్ని, ఈ దృశ్యాన్ని శాశ్వతంగా నిలిపేయగలమా అన్నదే ఆ కళ. పెయింటింగ్స్, శిల్పాలు, చిత్రాలు అన్ని ప్రయత్నాలే, కానీ అవి కేవలం చేతి వృత్తి మాత్రమే. కళ్ళతో చూసిన దృశ్యం అదే విధంగా నిలవడం అసాధ్యం. ప్రపంచం ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తుంది. 11వ శతాబ్దంలో ఆల్ హజన్ అనే అరబ్ శాస్త్రవేత్త ఒక ఆవిష్కరణ చేశాడు. ఒక చిన్న రంధ్రం గదిలోంచి బయట దృశ్యాన్ని లోపల గోడలపై తల్లక్రిందులుగా ప్రదర్శించింది. దానిని కెమెరా అన్నారు. ఇది ఫోటో కాదు, కానీ దృశ్యాలను పట్టుకునే మొదటి మెట్టయింది. 1826లో ఫ్రాన్స్ కి చెందిన జోసెఫ్ నిసోఫర్ రైట్స్ మొదటి ఫోటో తీశాడు. ఒక మెటల్ ప్లేట్స్ పై గంటల తరబడి కాంతి పడగానే చిత్రంగా నిలిచింది. ఇది ప్రపంచంలో మొదటి శాశ్వత ఫోటో. తర్వాత లూయి డాగ్వియర్ వచ్చాడు. అతను డాగ్యురియేటివ్ అనే పద్ధతిలో ఫోటోలు క్షణాల్లో రికార్డ్ చేశాడు. ప్రజలు తొలిసారి తమ ముఖాన్ని సరిగ్గా ఫోటో రూపంలో చూశారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అప్పటి వరకు చిత్రాలు గీయించుకోవడం రాజులు, ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఫోటోగ్రఫీ రావడంతో సాధారణ మనిషి కూడా తన రూపాన్ని తాము ఈ భూమిపై లేకపోయినా నిలిపి ఉంచే అవకాశం పొందాడు. ఇది మాయా అని అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారంటే అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీ లేని ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నదో అన్నది. ఇక ఫోటోగ్రఫీ తర్వాత ప్రపంచం శాశ్వతంగా మారిపోయింది. కుటుంబ జ్ఞాపకాలు తరతరాలకు చేరాయి. యుద్ధాలు, విప్లవాలు, నాయకుల చరిత్ర కళ్ళ ముందే నిలిచింది. శాస్త్రంలో, వైద్య రంగంలో, అంతరిక్షంలో కెమెరా ఒక శక్తివంతమైన కంటిలా మారింది. ఇది కేవలం యంత్రం కాదు, మనిషి జ్ఞాపకాలను సజీవంగా ఉంచిన పరికరం. నేడు కెమెరా మన జేబులో ఉంది. ఆ కెమెరా ఫోన్లో కూడా వచ్చేసింది. ఒకప్పుడు గంటల తరబడి పట్టిన దృశ్యం ఇప్పుడు క్షణాల్లో రికార్డ్ అవుతోంది. ఈ ప్రపంచంలో నువ్వు లేకపోయినా కెమెరా తీసిన నీ ఫోటో మాత్రం ఉంటుంది. ఈ రోజు మనం ఫోటో తీయడం సులభంగా చూస్తున్నా దాని వెనుక ఉన్న ప్రయాణం వందల ఏళ్ల కళ. ప్రయోగాలు, వైఫల్యాలే కెమెరా మన జ్ఞాపకాలకు అమరత్వం ఇచ్చిన అద్భుతం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కెమెరా అంటే ఇవాళ మొబైల్స్ రూపంలో అందరికీ చేరువైంది. కానీ ఒకప్పుడు కెమెరా అంటే చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ధనవంతులు మాత్రమే పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు ఫోటోలు తీయించుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కెమెరా అందుబాటులోకి వచ్చేసింది. ఒక చిత్రం 1000 మాటలకు సమానం అన్న ఒక సామెత ఉంది. నిజంగానే ఒక ఛాయాచిత్రం మాటల కంటే వేగంగా, మరింత ప్రతిభావంతంగా ఒక అనుభూతిని వ్యక్తం చేయగలదు. మనం మాటల్లో వర్ణించలేని అనేక విషయాలను ఒక ఫోటో స్పష్టంగా తెలియజేస్తోంది. ఫోటోగ్రఫీకి ఉన్న మహత్యం అలాంటిది. మరి ఒక మనిషికి మరణించిన తర్వాత కూడా అతన్ని స్మరించుకోవడానికి మిగిలేది అతని ఫోటోసే. జ్ఞాపకాలను కాపాడుకునే అత్యుత్తమ మార్గం ఫోటో. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ సెల్ ఫోన్ ఉండడం వల్ల ఫోటోలు తీయడం చాలా సులభమైంది. కానీ మన ముందు తరాల ఫోటోలను ఎంతో ముద్దుగా జ్ఞాపకాలుగా నిలుపుకున్నారు. అప్పటికి ఇప్పటికీ వన్నె తగ్గనిది ఒక్క ఫోటో మాత్రమే. ఫోటోగ్రఫీ మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ. మనం కోల్పోయిన వారిని, ఒకప్పుడు మన ప్రియమైన వారితో సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తు చేసే శక్తి ఫోటోలకే ఉంది. ఇవి జీవితంలో చెరగని జ్ఞాపకాల గుర్తులను అందిస్తాయి. ఒక ఫోటో మనకు కన్నీరు తప్పించగలదు, నవ్వులు పూయించగలదు, పాత అనుభూతులను మళ్ళీ మళ్ళీ మన ముందుకు తీసుకొస్తుంది ఫోటో. నేడు ఫోటోగ్రఫీ లేకపోతే జీవితంలోని ఎన్నో మధురమైన క్షణాలను స్మరించుకునే అవకాశం మనకుండేది కాదు. ఈ కారణంగానే ప్రతి ఏడాది ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు. మాటల్లో చెప్పలేని భావాలను ఒక్క ఫోటో క్షణాల్లో వ్యక్తం చేస్తుంది. తరతరాలకు జ్ఞాపకాలను నిలుపుతుంది. చరిత్రను, సంస్కృతిని, మనిషి ప్రయాణాన్ని భవిష్యత్ తరాలకు చూపిస్తుంది. అందుకే ఫోటోగ్రఫీని కేవలం టెక్నాలజీ ఆవిష్కరణగా కాకుండా జీవితానికి అద్దం పట్టే కళగా కూడా పరిగణిస్తారు. ఒక చిత్రం 1000 మాటలకు సమానం అన్నట్లు ఫోటోగ్రఫీ మనిషి జీవితంలో చెరగని జ్ఞాపకాలను నిలుపుతుంది. క్షణాలను పట్టి తరాలకు చూపించే అద్భుత శక్తి దీంట్లో ఉంది.